చందమామ కథలు, దయ్యాల దాగుడు మూతలు. అడవికి దాపుల్లో ఉన్న ఐలవరం అనే కుగ్రామంలో విహారి వాళ్ళది ఒకప్పుడు బాగా కలిగిన కుటుంబం. అయితే విహారి తండ్రి వ్యవసాయంలో కలిసిరాక వ్యాపారంలో దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయే నాటికి 1 ఎకరం పొలం మాత్రమే మిగిల్చాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించడంతో విహారిని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది. అవ్వ ఎంత పోరినా పొలం పనికి పోక విహారి గ్రామంలో ఉట్టినే తిరుగుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి రాగలవన్న నమ్మకంతో విహారి అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది. ఆ సంగతి తెలియగానే విహారికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటి పక్కనే రామనాథం అనే చిన్న రైతు ఉన్నాడు. అతడి కూతురు విశాలి వీధి బడిలో విహారితో పాటు చదువుకున్నది. తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నాడు విహారి. ఒకనాడు విహారి రామనాథాన్ని చూడబోయి తాను విశాలిని పెళ్లాడదలిసినట్లు చెప్పాడు. ఆ మాటకు రామనాథం మొదట ఆశ్చర్యపోయి తరువాత పట్టరాని కోపంతో, సోమరిపోతుకు పెళ్ళేమిటి, ముందు మీ నాన్న వదిలిపోయిన ఆ ఎకరం పొలం జారిపోకుండా చూసుకో, అదే 10,000 అంటూ గట్టిగా చివాట్లు పెట్టాడు. వంటగదిలో ఉన్న విశాలి ఇదంతా విన్నది. అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారికి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టలేదు. అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విష సర్పానికో క్రూర మృగానికో ఆహుతి అయిపోదామనుకుంటూ ఇల్లు వదిలి అడవిదారి పట్టాడు. చీకటిలో అతడు ఎంత దూరం నడిచినా క్రూర మృగాలు ఎదురుపడలేదు. పక్కనే ఉన్న గుబురు చెట్లలో నుంచి ఎవరో దాగుడు మూతలాడుతున్నట్లు కేకలు వినిపించాయి. విహారి ఒక్క క్షణం భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుకు వెళ్లి నిలబడ్డాడు. భీకరంగా ఉన్న తల్లి దయ్యం ఒకటి ఒక పిల్ల దయ్యం కళ్ళు మూసి దాగుడు మూత దండాకోర్ అంటూ అరిచింది. 3 పిల్ల దయ్యాలు దాక్కోడానికి చెట్ల చాటుకు పరుగులు తీశాయి. తల్లి దయ్యం మొహం మీద నుంచి చేతులు తీయగానే పిల్ల దయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్ల దయ్యాల కోసం బయలుదేరింది. అది చెట్ల చాటును నక్కుతూ కొంత దూరం వచ్చి విహారి కంటబడగానే అమ్మోయ్ మనిషి అంటూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే దయ్యాలన్నీ పరుగు పరుగున వచ్చి విహారిని చుట్టుముట్టాయి. విహారికి ప్రాణభీతితో మూర్ఛ వచ్చినంత పనయింది. తల్లి దయ్యం విహారికేసి ఆశ్చర్యంగా చూసి పిల్ల దయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి, పిశాచాలు తిరిగే వేళ అడవి మధ్యకు రావడానికి నీకెంత ధైర్యం? సరే, ఎందుకు వచ్చావో నిజం చెబితే వదిలేస్తాను. అబద్ధాలు పలికావో నువ్వు పిల్ల దయ్యాలను గాడిదలా మోస్తూ బతుకున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది, జాగ్రత్త అన్నది. ఆ మాటలతో విహారికి కొంత ధైర్యం కలిగింది. అతడు తన పేద స్థితి గురించి దయ్యానికి ముందుగా చెప్పి తరువాత విశాలిని పెళ్లాడతానంటే కాబోయే మామ రామనాథం చేసిన అవమానం వివరించి, నేనే ధనవంతుణ్ణి ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా? విశాలి నా భార్య కానప్పుడు నేను బతికి ఎందుకు? ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ అడవికి వచ్చాను అన్నాడు. దయ్యం విహారికేసి కళ్ళు చికిలిస్తూ చూసి, ఓస్ ఇంతేనా, ఆ డబ్బేదో కాకితో కబురంపితే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొర్రలోంచి ఒక తోలు సంచి బయటకు తీసి గుప్పెళ్లతో బంగారు కాసులు దాని నిండుగా పోసి విహారికి ఇస్తూ, నువ్వేదో కథ అల్లటం కాక నిజమే చెప్పావనుకుంటున్నాను. ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లని పెళ్ళాడి హాయిగా బతుకు అన్నది. విహారి దయ్యానికి వంగి వంగి దండం పెట్టి సంచితో ఇంటి దారి పట్టాడు. అతడు గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. అతడు సరాసరి రామనాథం ఇంటికి వెళ్ళి డబ్బు సంచిని అతడికి చూపుతూ, నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని, నా సోమరితనాన్ని తెగ హేళన చేశావు కదా, ఇదిగో సంచి నిండుగా బంగారు కాసులు తెచ్చాను, నీ కళ్ళు చెదిరిపోగలవు. ఇప్పుడు విశాలిని నాకిచ్చి చేసేందుకు నీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. రామనాథం ఆశ్చర్యపోతూ తోలు సంచి తీసుకుని మూత విప్పాడు. ఆ మరుక్షణం బుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటకు వచ్చింది. సంచి ఖాళీగా ఉన్నది. ఇందులో గాలి తప్ప మరేం ఉన్నట్టు లేదు, చిచి అంటూ రామనాథం సంచిని దూరంగా విసిరివేశాడు. విహారి నిర్ఘాంతపోతూ సంచిని తీసుకొని లోపలికి చూశాడు. అందులో బంగారు కాసులు లేవు.
ఏమిటి మాయా? ఈ సంచి నిండా దయ్యం బంగారు కాసులు పోయడం నా కళ్ళతో నేను చూశానే అంటూ విహారి ఏడుపు ముఖం పెట్టాడు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. పద పద, అవతల నాకు బోలెడంత పని ఉంది అంటూ రామనాథం మరొకసారి చేదరించుకున్నాడు. విశాలి తలుపువారుగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉన్నది. విహారి గట్టిగా తలగొక్కుని, దయ్యం అయితే మాత్రం మరీ ఇంత పచ్చి మోసమా? ఈ రాత్రే మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని నిలదీసి అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి విహారి అడవికి చేరేసరికి ఎప్పట్లా దయ్యాలు దాగుడు మూతలాడుతూ ఉన్నాయి. అతడు కోపంగా తల్లి దయ్యం దగ్గరకు పోయి, నువ్వు పచ్చి మోసకారివి, బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఊది ఇస్తావా అన్నాడు. తల్లి దయ్యం వచ్చే నవ్వు ఆపుకుంటూ, నీకు దాగుడు మూతల ఆట తెలుసు కదా, ఎదురుగా ఉన్న వాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల మాయమైపోతారు. నేను నీతో దాగుడు మూతలాడాను. నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్యకు పాల్పడేందుకు ఈ అడవికి వచ్చావు. ఆ ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్తుత్తి బంగారం బహుకరించాను. చచ్చి సాధించేది ఏమీ ఉండదు, మాలా దయ్యం బతుకులు తప్ప. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగిపోయి ఉన్న ఎకరం పొలానికి తోడుగా మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకు. భర్త ఏ సోమరిపోతో లేక దయ్యాలు భూతాల నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటే భార్య గౌరవంగా చూసుకుంటుంది అన్నది. ఆ మాటలతో విహారికి తానింతకాలంగా గడిపిన జీవితం పట్ల ఏహ్యభావం కలిగింది. అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది. విహారి వెంటనే అక్కడి నుంచి కదిలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విశాలి, డబ్బు పిచ్చమడగటానికి ఇంత అర్ధరాత్రి దయ్యాల దగ్గరకు వెళ్ళావన్నమాట అన్నది. విహారి ఉలిక్కిపడి, అదంతా గతం, ఈనాటి నుంచి ఒళ్ళొంచి వ్యవసాయ పనుల్లో దిగబోతున్నాను అన్నాడు. విశాలి ఏదో అనబోయేంతలో రామనాథం ఇంట్లోంచి బయటకు వస్తూ, ఈ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతుర్ని నీ మనవడికి చేసుకోమని మీ అవ్వ దగ్గరికి ఏనాడో వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు. ఆ మాటలకు విహారితో పాటు విశాలి కూడా పరమానందం చెందింది.